హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక కొలత బ్లౌజ్, ఆది బ్లౌజ్ మనకి ఇస్తే ఆ బ్లౌజ్ తాలూకా చెస్ట్ని మనం ఎలా తెలుసుకోగలం, ఆ చెస్ట్కి సంబంధించి చేతులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఫ్రంట్ లూజ్ సరిపోయిందా లేదా, బ్యాక్ లూజ్ సరిపోయిందా లేదా, డాట్ పొడుగులు సరిపోయాయా లేదా, ప్రతిదీ మనం యూనివర్సల్ మెజర్మెంట్స్ తోటి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికి చెక్ చేయాలంటే మనకు తెలుసుకోవడానికి మొట్టమొదటి కావాల్సింది చెస్ట్ మెజర్మెంట్. సో ఈ చెస్ట్ మెజర్మెంట్ అంటే మళ్ళీ ఏమిటి, హయ్యర్ చెస్టా మిడిల్ చెస్టా, సో దాంట్లో మనం ఎలా తెలుసుకోవాలనేది ఈరోజు క్లాస్ వీడియో. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియో చివరి వరకు చూడండి. అలాగే దీని మీద మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే మా ఛానల్ని చూడడం మీరు మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను చెప్పే విధానం కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కుదిరితే మా ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా? మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం రండి. సో మనకి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు, బ్లౌజ్ చాలా చక్కగా ఉందన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు. సో బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు, దీంట్లో ఏ రకమైన ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చి ఇది షోల్డర్ జారుతుందన్నా, లేదా ఫ్రంట్ సరిగా లేదు, ఫ్రంట్ షేప్ సరిగా లేదు, ఏదో కంప్లైంట్ చెప్పారనుకోండి. సో ఆ కంప్లైంట్ ఈ బ్లౌజ్ మొత్తం మీద ఎక్కడ దేనికోసం వస్తుందో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ దీని చెస్ట్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే బ్లౌజ్కి చెస్టే ఆధారం. కొంతమంది చెప్పడం ఏంటంటే నడుమును బట్టి కూడా బ్లౌజ్ కట్ చేయొచ్చు అంటారు. సో నాకు తెలిసినంత వరకు నడుము మెజర్మెంట్ మీద బ్లౌజే కాదు, ఏ ఐటమ్ అయినా, అది బ్లౌజ్ అవ్వచ్చు, షర్ట్ అవ్వచ్చు, లేదా డ్రెస్ అవ్వచ్చు. ముఖ్యంగా బ్లౌజ్ విషయంకి వస్తే కేవలం నడుము మెజర్మెంట్ని బట్టి మీ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ఇది రాంగ్ మెథడ్. ఎందుకంటే కొంతమందికి నడుము సన్నగా ఉంటుంది, కొంతమందికి నడుము ఎక్కువ ఉంటుంది. సో అందరికీ నడుము మెజర్మెంట్ అనేది ఒకలా ఉండదు. కాబట్టి నడుము మెజర్మెంట్ని బట్టి బ్లౌజ్ కట్ చేస్తారు అనేది అవాస్తవం. సో దీనికైతే నేనైతే ఏకీభవించను. సో మీరు నమ్మితే నమ్మచ్చు, నేనైతే నమ్మను. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇక రెండవది మనం చెస్ట్ తెలుసుకోవాలి. చెస్ట్ తెలుసుకోవాలి అంటే మళ్ళీ రెండు ఉంటాయి. ఒకటి మిడిల్ చెస్ట్, రెండవది హై చెస్ట్. అసలు ఈ మిడిల్ చెస్ట్ ఏంటి, హై చెస్ట్ అంటే ఏంటి? సో హై చెస్ట్ అనేది ఇదిగోండి, మనకి ఎక్కడైతే నెక్ దగ్గర నుంచి చంక డౌన్ చూపిస్తుందో, ఈ నెక్ డౌన్ దగ్గర నుంచి చంక డౌన్. సో ఇప్పుడు నేను స్కేల్ పెట్టాను, అక్కడ మెజర్మెంట్ తీసేదాన్ని హై చెస్ట్ అంటారు. అంటే హై అంటే పైన ఉంది కాబట్టి అప్పర్ చెస్ట్ అంటారు, లేదా హై చెస్ట్ అంటారు. సో ఇకపోతే మిడిల్ చెస్ట్. మిడిల్ చెస్ట్ అంటే ఎక్కడైతే మీకు బ్లౌజ్ తాలూకా సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఉందో, బ్రెస్ట్ పాయింట్, సో ఈ బ్రెస్ట్ పాయింట్లో వచ్చేదాన్ని మిడిల్ చెస్ట్ అంటారు. అండ్ సేమ్ టైం ఎక్కడైతే షేప్ బెల్ట్ మనకి అటాచ్ అవుతుందో, అటాచ్ అయింది దాన్ని షేప్ బెల్ట్ ఎక్కడైతే మనము జాయింట్ చేసుకుంటున్నామో అంటే బ్రెస్ట్ ఎండింగ్ లైన్లో, సో దాన్ని లోయర్ చెస్ట్ అంటారు. అప్పర్ చెస్ట్ లేదా హయ్యర్ చెస్ట్. మిడిల్ చెస్ట్ ఇది లోయర్ చెస్ట్. లో బ్రెస్ట్ అంటారు, లో చెస్ట్ అంటారు. సో బ్రెస్ట్ అన్నా చెస్ట్ అన్నా మీకు ఒకటే విధానం అయితే వస్తుంది. సో ఈ మూడు మెజర్మెంట్స్ ఉంటాయి. అయితే మనకి బ్లౌజ్లో ముఖ్యంగా కావాల్సింది ఈ సెంటర్ ఆఫ్ ద పాయింట్ అండ్ హయ్యర్ చెస్ట్. సో ఇప్పుడు మిడిల్ చెస్ట్ అనేది దేని గురించి? సో మిడిల్ చెస్ట్ అనేది ఈ కప్పు సైజ్ అనేది ఎంత పెద్దది ఉంది, ఎంత చిన్నది ఉంది తెలుసుకోవడానికి మిడిల్ చెస్ట్ అనేది మనకు కావాలి. సో ఒక్కదానికి తప్ప మిగిలింది ఇంకెక్కడ మిడిల్ చెస్ట్ అనేది మనం యూజ్ చేయము. కంప్లీట్గా బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ దేనికైనా హయ్యర్ చెస్ట్ అనేది మీకు ప్రైమరీ కీ అవుతుంది. సో ప్రైమరీ మెజర్మెంట్ అనేది హయ్యర్ చెస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు బ్లౌజ్లో కానీ డ్రెస్లో మళ్ళీ కొంచెం కష్టం అండి. ఎందుకంటే డ్రెస్ అనేది కొంచెం లూజ్ మెథడ్లో ఉంటుంది. సహజంగానే కొంతమంది లూజ్ వాడతారు, కానీ బ్లౌజ్లో ఖచ్చితంగా ఎక్కడ లూజ్ ఉండదు. సో బ్లౌజ్లో లూజ్ ఉండదు కాబట్టి బ్లౌజ్లో మీరు చెస్ట్ని పట్టుకోవడం చాలా ఈజీ. డ్రెస్లో కొంచెం కష్టం, సాధ్యం కాదు అని కాదు, కాబట్టి కొద్దిగా కష్టం. ఎందుకంటే అది ఎక్కువగా లూజ్ మీద వెళ్తుంది కాబట్టి కొంచెం మనకి చెస్ట్ సైజ్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం చెస్ట్ని ఎలా తెలుసుకోవచ్చు?
రెండు జాగాల్లో తెలుసుకోవచ్చు. ఐ మీన్ 2 ప్లేసెస్లో. ఒకటి ఈ చంక రౌండ్, రెండవది ఈ ఫ్రంట్ లూజు. చాలామంది చెస్ట్ లూజ్ అనుకున్నారు కానీ బ్యాక్ లూజ్ని కొలిచేస్తారు. సో బ్యాక్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కొలిచేసి ఇదే చెస్ట్ లూజ్ అనుకుంటారు. దీన్ని డబల్ చేసేస్తే చెస్ట్ లూజ్ వచ్చేసింది అనుకుంటారు. సో ఇది రాంగ్ మెథడ్. ఎందుకు అంటే బ్లౌజ్కి బ్యాక్లో లూజ్ ఉంటుంది, ఫ్రంట్లో లూజ్ ఉంటుంది. ఫ్రంట్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. కాబట్టి బ్యాక్ లూజ్ అనేది తీసుకునేది రాంగ్ మెథడు. ఒకటి చంక ద్వారా మనం తెచ్చుకోవచ్చు, రెండవది దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి చెస్ట్ ఇక్కడ ఫ్రంట్ ద్వారా తెచ్చుకోవచ్చు. సో ఈ 2 మెజర్మెంట్స్ ఎందుకు కొలవాలి? ఒకటే కొలిస్తే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. 2 మెజర్మెంట్స్ ఎందుకు కొలవాలి అంటే, ఒకటి చెస్ట్కు తగ్గట్టుగా చేతులు ఉన్నాయా లేదా, లేదు ఈ చేతులు పెద్దవైనా చిన్నవైనా చెస్ట్ మీద ఆ ప్రభావం పడుతుంది కాబట్టి రెండిటిని కంపేర్గా చెక్ చేసుకొని ఫైనల్ చేయాలి. మ్యాక్సిమం 80% ఈ దీని మీద తీసే చెస్ట్ సైజు, ఫ్రంట్లో చేసే చెస్ట్ సైజు 2 ఈక్వల్గా వస్తాయి. కొన్ని సందర్భాలలో కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ అంటే చేతులు లావుగా ఉండే వాళ్ళు కానీ సన్నగా ఉండే వాళ్ళకి కానీ అది మారుతుంది. సో చెస్ట్ తెలుసుకోవచ్చు. మరి మిడిల్ చెస్ట్ని మనం తెలుసుకోవడం అవుతుందా? మిడిల్ చెస్ట్ అనేది తెలుసుకోవడం మెజర్మెంట్ బ్లౌజులో కష్టం. అయితే మిడిల్ చెస్ట్ని మనం ఎలా మెజర్ చేసుకోవచ్చు? మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈ డాట్ తాలూకా హైటు అండ్ ఈ డాట్ తాలూకా విడ్త్, ఈ రెండింటిని మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవచ్చు. ఓకేనా? ఇలాగే మీకు ఒక క్రాస్ కటింగ్ అనే కాదండి, ఏ మోడల్ బ్లౌజ్ మీకు ఇచ్చినా చెస్ట్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రైమరీ కీ అనేది మనకి చంక రౌండ్ అవుతుంది కాబట్టి. మీకు బోట్ నెక్ ఇవ్వనియండి, ప్రిన్సెస్ కట్ ఇవ్వనియండి, కాలర్ బ్లౌజ్ ఇవ్వనియండి, ఆర్డినరీ డీప్ నెక్ బ్లౌజ్ ఇవ్వనియండి, ఏది ఇచ్చినా సరే చెస్ట్ మెజర్మెంట్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ముందు మనం ఒక మెథడ్ని చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి చంక రౌండ్. ఈ చంక రౌండ్ కొలిచేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈ టేప్ దీన్ని చుట్టూ కొలుస్తారు. అలా కొలవని అవసరం లేదు. సో ఇలాగా ఈ కుట్టు పక్కని చుట్టూ కొలుచుకుంటారు. ఇట్లా చూడండి, ఇలా కొలిస్తే 9 ఇంచీలు వచ్చింది. సో ఇలా మనం డైరెక్ట్గా కొలిచేసుకుందాం. సో ఇలా కొలిస్తే మనకిది 8.5 చూపిస్తుంది. సో స్ట్రైట్గా తీసుకుంటే 8.5 చూపిస్తుంది. సో ఇప్పుడు 8.5 అంటే దీని చెస్ట్ ఎంత ఉంటుంది? సో 8.5 అనగానే మనం ఇక్కడ చిన్న ఫార్ములా రాసుకుందాం. ఇది ఖచ్చితమైన నిర్ధారణ అంటే ఇది నా ఫార్ములా మాత్రమే. సో ఇప్పటివరకు మీకు చెబుతున్న యూట్యూబ్లోని ఎంతమంది మాస్టర్స్ మీకు చెప్పినా నా ఫార్ములాకి సిమిలర్గా లేదా నా ఫార్ములాని కాపీ చేయడమే తప్ప లేడీస్ వర్క్లోని ఫార్ములాతోటి 6వ భాగం, 10వ భాగం, 12వ భాగం అని భాగాలతో చెప్పిన మొట్టమొదటి యూట్యూబర్ని నేనే. సో నన్ను చూసి కొంచెం మోడిఫై చేసుకొని అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పి చెప్పుకున్న వాళ్ళు తప్ప చివరికి ఇక్కడికే వస్తుంది. సో కావాలంటే గమనించండి. సో ఈ మాటని నేను అహంకారంతో చెప్పటం లేదు, కాకపోతే తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి 8.5 అనేది చంక్ వచ్చింది. సో ఈ 8.5ని ఇంటూ 4 చేయండి. సో 4 ఎందుకు చేయాలి అంటే మనం ఒక బ్యాక్ పార్ట్ని కొలిచాం. సో బ్యాక్ పార్ట్లు 2, ఫ్రంట్ పార్ట్లు 2, మొత్తం 4. 4తో తీసుకుంటే మనకి ఇది ఎంత వస్తుంది? 4 ఎందులు 32, 4 అర్థలు 2 ఇంచీలు అంటే 34 ఇంచీలు వచ్చింది. సో ఈ 34 ఇంచీలకి ఎందుకు ఏమిటి అని క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే ఇది నా ఫార్ములా అని చెప్పాను. సో ఇది నా ఫార్ములా అని చెప్పాను కాబట్టి ఎందుకు ఏమిటి అని క్వశ్చన్ చేయకుండా మీరు నమ్మితే గనక మీరు నిజంగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఒక ప్రొఫెషనల్ మాస్టర్గా మీరు మారాలనుకుంటున్నారు, ఎక్కడ తప్పులు లేకుండా ఏ బాడీని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ బాడీకి ఏ రకమైన మెజర్మెంట్స్ వస్తే దాన్ని ఏ విధంగా మనం ఆ మోడల్కి మనం సరిపెట్టాలి అనేది ఒక పద్ధతిలో ఫార్ములా పరంగా తెలుసుకోవాలంటే అంచనా లెక్కలు కాకుండా, గుడ్డి లెక్కలు అంచనా లెక్కలు కాకుండా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ఫార్ములా రూపంలో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రతి నెల 5వ తారీఖున ప్రారంభమవుతుంటుంది కొత్త బ్యాచ్. ఆ బ్యాచ్లోని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెసేజ్ మాత్రం చేయండి. మీకు వెంటనే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. గ్యారంటీగా చెప్తున్నామండి, మీకు ఇక్కడ అంచనా లెక్కలు అంటూ ఉండవు. ఒక ప్రొఫెషనల్ మాస్టర్ ఎలా అయితే బొటిక్స్లోని
ఒక ప్రొఫెషనల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే ఫార్ములాని లెక్కలు కడుతూ ఇస్తారో ఆ లెక్కల ద్వారా ఆల్ రౌండ్ ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ బాడీ వచ్చినా మేము హ్యాండిల్ చేయగలిగే విధంగా మేము ఇక్కడ మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. సో నిజంగా మీరు ఆ ప్రొఫెషనల్ పద్ధతిలో నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మాకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది. సో రిషి టైలర్స్ అనే ఒక మనిషి, ఒక వ్యక్తి మనకి చెబుతున్నాడు, ఇది కరెక్ట్గా చెబుతున్నాడు అనే నమ్మకం ఉంటే కనుక ఎందుకు ఏమిటి నడక్కనే దీనికి 4 కలిపేసేయండి. సో 38 వచ్చింది. సో ఈ బ్లౌజ్ తాలూకా చెస్ట్ అనేది 38. సో ఈ వ్యక్తికి 38 చెస్ట్ ఉంటుంది అనేది కన్ఫర్మ్ చేసేయచ్చు. సో దాన్ని చంక రౌండ్ వరకు కన్ఫర్మ్ చేసాం. దీన్ని మళ్ళీ మనం ఒక్కసారి మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవడానికి ఫ్రంట్ లూజ్ని కొలుద్దాం. సో ఫ్రంట్ లూజ్ని కొలిచేటప్పుడు హుక్స్ పట్టి వైపును కొలవండి, లింక్ పట్టి వైపు పట్టుకోవద్దు. ఎందుకంటే లింక్ పట్టి ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళు లింక్ పట్టితో కలిపి కొలిచేస్తారు. కాబట్టి హుక్స్ పట్టి వైపు కొలవండి. డైరెక్ట్గా ఆ కుట్టు వరకు కొలిస్తే ఎంతవరకు వచ్చిందో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఇది మనకి కుట్టు వరకు 9.5 చూపిస్తుంది. సో ఈ 9.5కి ఇప్పుడు ఇది ఫ్రంట్, దీనికి ఎక్కడ మనం కలపన అవసరం లేదు. డైరెక్ట్గా 9.5 × 4, సో 38. సో ఇప్పుడు మనం చంకను బట్టి అలాగే ఫ్రంట్ని బట్టి ఈ రెండింటిని బట్టి కూడా ఒకటే చెస్ట్ మెజర్మెంట్ వస్తుంది అని కన్ఫర్మేషన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్కి మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఏంటి, చంకడౌన్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఫ్రంట్ లూజు, బ్యాక్ లూజు, అపెక్స్ పాయింట్ అంటే కొంతమందికి తెలియదు. సో మళ్ళీ వాళ్ళ కోసం ఒకసారి చెప్తాను. అపెక్స్ పాయింట్ అంటే ఇదండి. సో ఎక్కడ వరకు అయితే ఈ పాయింట్ ఉందో షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఉండేదని దీన్ని అపెక్స్ పాయింట్ అంటారు, దీన్ని డాట్ లెంగ్త్ అంటారు. సో దాన్ని కూడా మనం ఈ ఫార్ములాతో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వీటి గురించి నేను నా పాత చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. ఓపెన్గా సీక్రెట్ లేకుండా ఫార్ములాని రివీల్ చేశాను. ఫార్ములాలతోటి రివీల్ చేసి అంచనా లెక్కలు కాదు, ఇది 9 ఇంచులు పెట్టేసేయండి, ఇది 2 ఇంచులు పెట్టేసేయండి అని ఎక్కడ మీకు అంచనా లెక్కలు చెప్పలేదు. సో ఫార్ములాతో పాటు చెప్పాను. ఏంటి ఫార్ములా, దీనికి అపెక్స్ పాయింట్ ఫార్ములా ఏంటి అంటే ఏదైతే 4వ భాగం 9.5 వచ్చిందో ఈ 9.5కి ప్లస్ ఒక 1.5 ఇంచు వరకు వెళ్ళచ్చు. సో ప్లస్ 1.5 ఇంచు అంటే ఇది ఎంత వస్తుంది, 6 ఇంచు కలిపితే 10, 11 ఇంచులు మనకి ఈ అపెక్స్ పాయింట్ తాలూకా లెంగ్త్ అనేది ఉండాలి. సో ఇది ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో మీ సౌలభ్యం కోసం ఎక్కడైతే ఈ డాట్ ఎండింగ్ ఉందో అక్కడ ఒక మార్క్ వేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇది షోల్డర్ తాలూకా స్టిచ్, సో రెండింటికి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మధ్యలో లెంగ్త్ ఎంత కొలిస్తే మనకు తెలిసిపోతుంది. సో పావు తక్కువ 11 వచ్చింది. పావు తక్కువ ఎందుకు అంటే దీన్ని నేను సాగదీయలే, డైరెక్ట్గా అలా పెట్టేసుకున్నా. కొంచెం పట్టుకుంటే అది 11 ఇంచులు కన్ఫర్మ్ అయిపోతుంది. సో తర్వాత డాట్ లెంగ్త్ వచ్చేసి యూనివర్సల్లో ఎవరికైనా 2.5 వేసుకోవచ్చు అని నేను చెప్తుంటాను. సో ఈ డాట్ ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇది ఎగ్జాక్ట్గా 2.5కి 2.5 ఎగ్జాక్ట్గా ఉంది. సో ఈ విధంగా మనం ఏ బ్లౌజుకైనా మనం చెస్ట్ మెజర్మెంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సరే మాస్టారు ఇప్పుడు మీకు చంక రౌండ్ మరియు ఈ ఫ్రంట్ లూజ్ రెండు సమానంగా వచ్చాయి కాబట్టి దీన్ని ఇలాగ అంటున్నారు. ఒకవేళ తేడా వస్తే ఏం చేయాలి? సో తేడా వస్తే అది యూనివర్సల్లోకి రాదండి, కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ అంటారు. అంటే కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ అంటే ఏ మెజర్మెంటు ఆ చెస్ట్కి రిలేటెడ్గా ఉండదు. అదే యూనివర్సల్ మెజర్మెంట్ అంటే పర్టిక్యులర్గా ఇంతే ఉండాలి. ఇప్పుడు మీకు ఇక్కడ అపెక్స్ పాయింట్ చెప్పాను. ఈ అపెక్స్ పాయింట్ అనేది చెస్ట్ మెజర్మెంట్కి 11 ఇంచులు, ఇది కన్ఫర్మ్, ఇది తగ్గకూడదు పెరగకూడదు. ఇది యూనివర్సల్ మెథడ్ మీన్స్ అందరికీ ఒకలాగే ఉంటుంది, దీంట్లో మీరు మార్పులు చేయకూడదు అనేది యూనివర్సల్ మెథడ్. అలాగే కస్టమైజ్డ్ మెథడ్, తక్కువ వస్తే ఏం చేయాలి, ఎక్కువ వస్తే ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. సో దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు యూజ్ అవుతాయి. సో ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్లోని ఒక వీడియోలోని అన్నీ మనం డిస్కస్ చేయలేము కాబట్టి.
సో యూనివర్సల్ మెజర్మెంట్స్ అంటే ఆల్రెడీ నేను పాత వీడియోస్ చేశాను. లేదు అనుకుంటే అసలు యూనివర్సల్ మెజర్మెంట్స్లోని ఏ సైజుకి ఎంత లెంగ్త్ వస్తుంది, ఎంత షోల్డర్ ఉంటుంది, ఎంత లూజ్ పెట్టుకోవాలి, వీటన్నిటి గురించి అలాగే కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ గురించి మరొక వీడియోలో మళ్ళీ మనం వివరంగా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోకి అయితే చెస్ట్ని మీరు ఎలా తెలుసుకోవాలి అనేది ఒక డెమో చూపించాను. అండ్ సేమ్ టైం ఇది మన క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఓకే, బాగానే ఉంది. ఒకవేళ బ్లౌజ్ మారితే దాన్ని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. దీన్ని పక్కన పెడదాం. సో ఇక్కడ ఒక బ్లౌజ్ తీసుకున్నాను. సో ఈ బ్లౌజ్ అనేది ఇది డీప్ నెక్ బ్లౌజే. ఒకవేళ డీప్ నెక్ కాకుండా ఇది ఏ బోట్ నెక్కో, హై నెక్కో, కాలర్ నెక్కో అయ్యిందనుకోండి, దానికి కూడా మీకు చంక రౌండ్ అనేది ప్రైమరీ అవుతుంది. తర్వాత కావాల్సింది ఫ్రంట్ లూజ్ అనేది మీకు ప్రైమరీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ప్రిన్సెస్ కట్. డీప్ నెక్లో ఇది ప్రిన్సెస్ కట్. సో ప్రిన్సెస్ కట్లో నేను ఫ్రంట్ లెంగ్త్ని బాగా తగ్గించి ఫ్రంట్ నాకు షేప్ వచ్చేటట్లు ఇప్పుడు రీసెంట్ మోడల్స్లో వస్తున్న ఫ్రంట్ ఇలా కావాల్సిన షేప్ ఇచ్చి ఈ బ్లౌజ్ కుట్టుకున్నాను. సో ఎప్పుడో కుట్టాను ఇది. సో పక్కన పెడదాం. సో ఇప్పుడు దీనికి కూడా చంక రౌండ్ని అలాగే ఫ్రంట్ లూజ్ని ఫ్రంట్ లూజ్ని కొలిస్తే దీని తాలూకా చెస్ట్ మెజర్మెంట్ అనేది మనకి దొరికిపోతుంది. దేనికైనా ఒకటే మెథడ్. ఇదిగోండి 9.5. సో 9.5 అంటే ఇది 38 మీద తయారైంది. ఇప్పుడు మీకు యూనివర్సల్ మెజర్మెంట్స్ అనేవి మీకు ఒక ఐడియా వస్తే, ఎందుకు దీనికి అపెక్స్ పాయింట్ మీరు లెక్క కట్టలేరు. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి లెక్క కట్టినట్టు ఈ అపెక్స్ పాయింట్ ఎంత ఉంది అనేది ప్రిన్సెస్ కట్లో దొరకదు. కానీ మీకు ఈ ఫార్ములాలు అంటే యూనివర్సల్ ఫార్ములాస్ అనేవి మీకు తెలిసి ఉంటే కనుక ఈ అపెక్స్ పాయింట్ ఎంత పెట్టాలి, ఆ షేప్ తాలూకా ఎండింగ్ ఎంత పెట్టాలి, సో షేప్ బెల్ట్ ఎక్కడ వరకు అయితే ఆగుతుందో ఆ షేప్ వరకు ఇది ఎంత పెట్టాలి, అక్కడి నుంచి ఇది ఎంత ఫ్లాట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు యూనివర్సల్ మెజర్మెంట్స్ తెలిసి ఉంటే కనుక చాలా సులువుగా మీకు ఈజీగా ఉంటుంది. సో ఒక్కసారి మీకు కావాలి అనుకుంటే నా పాత వీడియోస్ని ఒకసారి వెరిఫై చేయొచ్చు. అండ్ నేను చెప్తున్న 6వ భాగాలు, 10వ భాగాలు, 12వ భాగాలు మీకు నమ్మాలని రూల్ అయితే లేదు. కానీ మీరు నమ్మడానికి, మీకు ఒక క్లారిటీ రావడానికి ఆల్రెడీ ఎప్పుడో 2015-16లో చేసిన ఒక వీడియో ఉంటుంది. దాని తాలూకు లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి అక్కడ ఆ వీడియోని కూడా చూడండి. తెలుగులో మీకు టైటిల్ కనిపిస్తుంటుంది, నేను చెప్పే వీడియోస్ మీరు ఎందుకు నమ్మాలి అని, నేను చెప్పే లెక్కలు ఎందుకు నమ్మాలి అని. అక్కడ మీకు కింద టైటిల్ పెట్టాను డిస్క్రిప్షన్లో. సో అక్కడ లింక్ ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేస్తే అపెక్స్ పాయింట్ అంటే ఏంటి, డాట్లు అంటే ఏంటి, 6వ భాగం ఏంటి, వీటన్నిటి గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి నా వీడియోస్ని ఫాలో అవ్వాలా లేదా అనేది మీకు ఒక అంచనా అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఇది ఈరోజు వీడియోలో. ఒక బ్లౌజ్ని ఆది బ్లౌజ్ మీకు ఇస్తే ఆది బ్లౌజ్లో వచ్చి చెస్ట్ ఎలా తెలుసుకోవాలి అనేది మీకు క్లియర్గా వివరించాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్సే నాకు బూస్ట్ అవుతుంది, మళ్ళీ వీడియో చేయాలని ఉత్సాహం పుడుతుంది. సో లైక్ చేయండి. కుదిరితే ఇది వీడియోలో వర్త్ ఉంది, 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.